ఇప్పుడు అంత దాకా వెళ్తుందా ఈ అది కేసు? ప్రూవ్ అందుకే చేయడానికి ఏముండదు. ఇమీడియట్ గా బీహార్ నుంచి అరెస్ట్ చేసి అదే తీసుకొస్తారు. అనేది అవన్నీ ప్రూవ్ చేయడానికి ఏం లేదు. రఘురామకృష్ణరాజు గారిని మానసిక సంతృప్తి పరచడానికి ఆయన ఎవరి పేర్లు చెప్పారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడమా, డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడం అయితే చేస్తారు. అది అంటే సునీల్ నాయక్ అరెస్ట్ తో ఈ కేసు అంతగా ముందుకెళ్లేది అయితే లేదు లేదు. తర్వాత సునీల్ కుమార్ కూడా అరెస్ట్ చేస్తారు, చేయించాలనేది ఇలా కోరిక. అది ఆయన సిఐడి చీఫ్ గా చేశారు అప్పుడు సునీల్ గారు, ఆయన అరెస్ట్ చేస్తారు. రైట్ సార్. ఈ మొత్తం ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న వ్యవహారం కానీ, అసెంబ్లీలో జరుగుతున్న వ్యవహారం కానీ, మొన్న కల్తీపాలు వ్యవహారం కానీ, చాలా అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు కాస్తంత సైలెంట్గా వ్యవహరిస్తున్నారా? సైలెంట్ మోడ్లో ఏమన్నా ఉన్నారా? అంటే బేసిక్గా ఒకటే, పవన్ కళ్యాణ్ ఏంటంటే అతిగా భుజాన్ని వేసుకోకూడదు అనుకుంటారు. సేమ్ టైం వీళ్ళు ఆయన భుజాన్ని ఎక్కిచ్చి చేపిస్తున్నారు పని అయితే. కాకపోతే ఆయన మాత్రం వాళ్ళ కార్యకర్తలు కోరుకున్నటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన్ని అభిమానించే తటస్థులు కోరుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడు. అంతవరకు నో డౌట్ ఆయన. అది రాబోయేటటువంటి రోజుల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది చూడాలి. అంటే కొన్ని సందర్భాల్లో బీజేపీ కానీ, జనసేనకు సంబంధించిన నాయకులు కానీ కాస్తంత దూరంగా ఉంటున్నారా ఈ వ్యవహారాలకి అన్న